నమస్తే. విజయవాడకు సంబంధించిన ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు విపరీతంగా వసూళ్ళకి ఎగబడుతున్నారు, లంచాలు అడుగుతున్నారు అని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించిన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏం జరిగింది అసలు? ఏవండి, మమ్మల్ని లైక్ మనీ కోసం చాలా హెరాస్ చేస్తున్నారండి. అది డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ సిఐ బీర సత్యనారాయణ మాతో వచ్చి లైక్ మా ఆఫీస్లో మేము చేస్తున్నది ప్రతిదీ లీగల్గా డాక్యుమెంటేషన్ ఉంటుందండి. క్లయింట్కి ముందే చెప్తాం, మీరు ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ క్రాక్ చేసుకోలేకపోతే ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తాము అని చెప్తాం. అది లీగల్ అగ్రిమెంట్ అండి. అది మళ్ళీ నోటరీ చేయించి మరీ ఇస్తాము. అంత క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరీ పేపర్ మీద సైన్ చేస్తారు. ఎవరైతే ఒక 10 మందిని వీళ్ళు రెచ్చగొట్టి చేశారో వాళ్ళందరి మీద ఆల్రెడీ సివిల్ సూట్ ఫైల్ చేశారండి లాయర్ గారు. సో అది తెలిసిన తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎలా అంటే లైక్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది మనుషులు వచ్చి అసలు వితౌట్ ఎనీ ఇంటిమేషన్, మాకు ఒక నోటీస్ కానీ ఏమీ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ అది మేము ఫైల్ చేసాము అని తెలిసిన తర్వాత 10 వచ్చి ఆఫీస్లో మొత్తం ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ ఏమి ఇంటిమేషన్ లేకుండా తీసుకెళ్ళి కనీసం ఏదో నోటీస్ ఇస్తారంట, అది తీసుకెళ్ళాము అని మాకు ఎన్ని తీసుకెళ్ళాము అది కూడా మాకేమి ఇవ్వలేదండి. ఏమీ లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మా క్లయింట్స్ ఆఫీస్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఇది ఫ్రాడ్, ఈ కన్సల్టెన్సీ ఉండదు రేపటి నుంచి, మీరు మా దగ్గరకు రండి, కంప్లైంట్ ఇవ్వండి, మీ మనీ వచ్చేలా మేము చూస్తాము అని వాళ్ళని బలవంతంగా ఒక భయం ఉంటుందండి కన్సల్టెన్సీ అన్న వాళ్ళకి ఎవరికైనా. మేము ఇప్పటికి 150 మందిని పంపించిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసాం, వాళ్ళ ఆడియోస్ వీడియోస్తో సహా సబ్మిట్ చేసాం. సో ఇంతమందిని పంపించినప్పుడు అందరికీ 100లో 100 ఫైల్స్ అవ్వండి, ఎందుకంటే వాళ్ళ క్యాలిబర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ముందే క్లయింట్కి తెలుసు, చెప్పే స్టార్ట్ చేస్తాము. సో వీళ్ళందరినీ బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, అది అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అన్నప్పుడు ఎవరైనా భయపడతారండి. ఆ భయానికి కొంతమంది మాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు, మాకు కాల్ చేసి ఇలా వచ్చి ఇమ్మంటున్నారండి, మేము భయపడుతున్నాం, ఏంటండి మాకు మీ మీద నమ్మకం ఉందని. కానీ ఆ నమ్మకం ఎంతవరకు అండి? 10 సార్లు వాళ్ళు అదే చెప్తున్నప్పుడు ఆ నమ్మకం పోతుంది క్లయింట్కి. మమ్మల్ని ఎలా అంటే అన్ని విధాలా లాక్ చేసి మీరు ఎంత అమౌంట్ వస్తేనే మీది ఎంత సెటిల్ అవుతుంది, మేమేమీ లేకుండా చూసుకుంటాం, మిస్టేక్ ఆఫ్ యాక్ట్ అంటే ఏంటో నాకు తెలియదండి అలా అని చెప్పి క్లోజ్ చేస్తాం. మీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళందరినీతో స్టేట్మెంట్లు తీసుకుంటే చాలా పెద్ద కేసు అవుద్ది. 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లో వాళ్ళకే నిలకడలేదండి. ఫస్ట్ రోజు స్టేట్మెంట్లో 10 మంది ఉన్నారన్నారు, తర్వాత రోజు 37 మంది ఉన్నారన్నారు, ఇవాళ మార్నింగ్ దాంట్లో 20 మంది ఉన్నారని. అంటే వాళ్ళు ఇచ్చేది ఏదో ఒక ఫిగర్ నోటికి వచ్చి చెప్పేస్తున్నారు. సో క్లయింట్స్కి మాత్రం కాల్స్ చేసి, అందులో డేటా ఉంటుంది కదండి మా సిస్టమ్స్లో, ల్యాప్టాప్స్లో, వాళ్ళందరికీ కాల్ చేసి మీరు రండి, కంప్లైంట్ ఇవ్వండి, మీరు రండి అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నాకు చాలా ప్రెషర్, అన్ని విధాలా నన్ను హెరాస్ చేస్తూ ప్రెషర్ పెడుతూ నువ్వు డబ్బులు ఇస్తేనే పని అవుతుంది అంటున్నారు. నేను అంత డబ్బులు ఇచ్చుకోలేక వాళ్ళు ఇక్కడ దాకా వచ్చానండి. 25 లక్షలు అడుగుతున్నారండి. 25 లక్షలు నాకు చాలా పెద్ద ఫిగర్ అండి. అది వినడానికే నాకు భయం వేస్తుంది. రాజకీయ కోణం ఏమన్నా ఉందా మేడం? ఏమండి, నేను ఏ రాజకీయాల్లోనూ లేనండి. నాకు అసలు దాని గురించి తెలియదు. నాకు కావాల్సిందల్లా నా పని, నా ఇల్లు, నా పిల్లలు, నా ఫ్యామిలీ, అంతవరకే ఆలోచించే మనిషిని నేను. పెద్దగా వాళ్ళని వెళ్ళి అనే అంత స్టేజ్ నాకు లేదండి. కాకపోతే ఏంటంటే నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండి నేను ఎలా పని చేసుకోవడానికో నాకు సపోర్ట్ ఇస్తే చాలు అనేది మాత్రమే కోరుకుంటున్నాను, కానీ నేను ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. కేవలం 25 లక్షల కోసమేనా మీ కాంపిటేటర్స్ ఎవరైనా చేస్తున్నారు అనుకుంటున్నారు? అది తెలియదండి నాకు. కాంపిటేటర్స్ కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే దేవుడి దయ వల్ల మేము మొదట్లో స్టార్టింగ్లో చేసిన ఫైల్స్ అన్నీ కూడా తొందరగా వెంటనే కంప్లీట్ అవ్వడం, సక్సెస్ అవ్వడం, దాంతో మాకు క్లయింట్ బేస్ పెరగడం, ఇదంతా కూడా జరిగింది. దానివల్ల మేబీ నాకు అంత ఆలోచించేది కూడా లేదండి ఎవరు చేస్తున్నాను. కాంపిటేటర్స్ కూడా అయితే అయ్యుండొచ్చేమో, కానీ దాంట్లో ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారో వీళ్ళు దాన్ని మనీ ఇదిగా క్రియేట్ చేశారు, మనీ కింద మార్చారు. బికాజ్ ఇది క్రిమినల్ది కాదండి, ఎందుకంటే మా దగ్గర ఎవ్రీథింగ్ లీగల్ అగ్రిమెంట్ ఉంది. కోర్టు నుంచి కూడా అదే వచ్చింది, ఇది సివిల్ సూట్ అని చెప్పి కోర్టు నుంచి కూడా వచ్చింది. అయినా కూడా దాన్ని క్రిమినల్ దాని కింద మార్చి ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవునండి, సెటిల్మెంట్ చేసుకున్నాక కూడా దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. అది వాళ్ళకి ఎన్ఓసి ఎంఓయూ వాళ్ళు సైన్ చేసింది, వాళ్ళు మాట్లాడింది ఫుటేజ్ అన్నీ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర అది కాపీ ఇచ్చి వచ్చారు మా లాయర్ సైడ్ నుంచి, అయినా కూడా ఫైల్ చేశారు. అది కేవలం ఏంటంటే మా పవర్ చూపిస్తాం, అయితే ఏంటి మాకు రాలా, మాకెవరు ఇవ్వలా, మాకు తెలీదు అంటున్నారు. మేము మాట్లాడాం, ఆ మాట్లాడిన ప్రూఫ్ కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ఏమండి, నేను గవర్నమెంట్కి ఏం చెప్పట్లేదండి. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, మీరు ఏదో డబ్బుల కోసం మమ్మల్ని బలవంతంగా ఇబ్బంది పెడితే మీరు సంపాదించాలంటే మీకు చాలా మార్గాలు ఉండొచ్చండి, కానీ మేము చిన్నవాళ్ళు, మేము వర్క్ చేసుకుంటే కానీ మాకు అవ్వదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో డబ్బులు తీసుకోవాలి, బయట కన్సల్టెన్సీలు అంటే ఒక ఇది ఉంది, మీరు చూస్తారు దాని సంగతి, మీరు ఇంకా రన్ చేయలేరని మమ్మల్ని బెదిరించకండి అండి. మేము చేసే వర్క్ మమ్మల్ని చేసుకోనండి, మా స్టాఫ్ని, మా క్లయింట్స్ని మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి.